ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే వాగీశాద్యాస్సు సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాశ్చుస్తన్నమామి గజాననం శారదా శారదాంభోజవదనావదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్ గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఉత్ప్రేక్షాలంకారము ఇవాళ చెప్పుకోవలసినటువంటిది. దానికి మొట్టమొదట సూత్రము ఆ లక్షణం కనుక ఒక్కసారి మళ్ళీ అంటాను. నిన్న చెప్పుకున్నది అధ్యవసాయే వ్యాపార ప్రాధాన్యే ఉత్ప్రేక్ష. అంటే అధ్యవసాయం అనే వ్యాపారము ప్రధానముగా కలిగినటువంటిది ఉత్ప్రేక్షాలంకారము అని చెప్పి ఈ ఉత్ప్రేక్షాలంకారాన్ని ఆయన చాలా రకాలుగా చెప్పడం జరిగింది. 16 అన్నారు, 32 అన్నారు, 64 అన్నారు, అట్లాగా. అందుచేత ప్రధానంగా జాతి, క్రియ, గుణ, ద్రవ్య 4 ప్రధానమైనటువంటి మొట్టమొదటి విభాగం. అది జాతి, గుణ, క్రియ, ద్రవ్య. అంచేత ఆ ప్రధానమైన 4 దిగ్మాత్రేణోదాహ్రియతే అని చెప్పారు ఇక్కడ. అందుచేత ప్రధానమైనటువంటి ఆ 4 వరుసకు ఉదాహరిస్తున్నారు. తత్ర జాత్యుత్ప్రేక్షాయథా, జాత్యుత్ప్రేక్షకు ఉదాహరణ చూపిస్తున్నాడు. సవఃపాయాదిందు నవవిసలతా కోటి కుటిల స్మరారేర్యో మూర్ధ్ని జ్వలన కపిశే భాతి నిహిత స్రవన్మందాకిన్యా ప్రతిదివస సిక్తేన పయసా కపాలేనోన్ముక్త స్ఫటిక ధవలేనాంకురైవ అని ఇక్కడ ఒక అంకురంగా ఉత్ప్రేక్ష. స్ఫటిక ధవలేన అంకుర ఇవ, అంకురములాగా. అంకురం అనేది మరి మొక్క, ఒక మొలక, అది జాతే కాబట్టి ఒక జాతిగా ఉత్ప్రేక్షణ చేస్తున్నాడు. అందువల్ల జాత్యుత్ప్రేక్ష అని అన్నాడు. సవఃపాయాత్ ఇందు, ఆ చంద్రుడు మిమ్మల్ని రక్షించుగాక అన్నాడు. సహా వహా పాయాత్ ఇందు, ఆ ఇందుకి అదే ఇందువుకి చంద్రుడికి విశేషణాలు చెబుతున్నాడు. నవ బిసలతా కోటి కుటిల, నూతనమైనటువంటి తామర ఆ తుగుడు కొనలాగా కుటిలంగా ఉన్నటువంటి జ్వలన కపిసే స్మరారే మూర్ధ్ని, అగ్నిజ్వాలలాగా కపిశవర్ణంలో ఉన్నటువంటి స్మరారే శివుని యొక్క మూర్ధ్ని, శిరస్సుపై. చంద్రుడు శివుని శిరస్సుపై ఉంటాడు కదా. చేత స్మరారే, మన్మధుని యొక్క శత్రువు శివుడు, ఆ శివుని యొక్క శిరస్సు మీద నిహిత ఉంచబడినటువంటి వాడై స్రవన్ మందాకిన్యా, ఆ ప్రవహించేటువంటి మందాకిని యొక్క, గంగానది యొక్క పయస నీటి చేత ప్రతి దివస సిక్తేన, రోజు కూడా, ప్రతి దివసము రోజు కూడా తడిసి ఉండడం చేత స్ఫటిక ధవలేన, స్ఫటికం వలె తెల్లగా ఉన్నటువంటి కపాలేన, కపాలము చేత కపాలేన ఉన్ముక్త, విడవబడినటువంటి లేదా బయటికి వచ్చినటువంటి అంకురైవ, మొలకలాగా భాతి ప్రకాశిస్తున్నాడు. సహా ఇందు, ఆ చంద్రుడు వఃపాయాత్ మిమ్మల్ని రక్షించుగాక. ఇక్కడ చంద్రుణ్ణి
ఆ కపాలంలో వెలువడినటువంటి అంటే మొలిచినటువంటి అంకురములాగా సంభావిస్తున్నాడు అనమాట. అందుచేత దానికి వెనకాల విశేషణాలు వేసుకుంటూ వెళ్ళాడు. ఆ చంద్రుడు ఎలా ఉన్నాడు అంటే తామరతూడు కొనలాగా కుటిల వంకరగా ఉన్నాడని, అలాగే ఆ మన్మధుడు అలా ఉన్నటువంటి వాడై మన్మథ శత్రువు అయినటువంటి ఈశ్వరుని యొక్క శిరస్సు మీద ఉంచబడినటువంటి వాడై, అది ఏమైంది, పైనే ఆయన కూడా ఉన్న గంగాదేవి కూడా ఉంది కదా. అంచేత గంగాజలంతో రోజు కూడా ఇదేది ఆయన చేతిలో ఉన్న కపాలం రోజు గంగాజలంతో శుభ్రం చేస్తూ ఉండడం. శుభ్రమే కాదు, అది కపాలము అని ఒక మట్టి కుండలా కనుక మనం తీసుకున్నట్టయితే పుర్రెగా కాకుండా మూకుడు ఉంటుంది కదా. మనం అంకురార్పణ చేసినప్పుడు మూకుడులో మట్టి పోసి ఆ గింజలు చల్లుతాం, అవి కొద్ది రోజులకి మొలకలు వస్తాయి. అలాగే ఇక్కడ ఏం సంభావిస్తున్నాడు అనమాట, ఆ రోజు తడుపుతోంది. ఆ గంగాజలం చేత ఈ కపాలాన్ని రోజు తడుపుతున్నారు. తడుపుతూ ఉండడం వల్ల దాంట్లోంచి మొలకొచ్చింది. కాబట్టి ఏమన్నాడు, ఈ చంద్రుణ్ణి ఆ కపాలం నుండి వచ్చినటువంటి మొలకతోటి సంభావించాడు అనమాట. ఈ ఈ మొలక అనేది వృక్ష విశేషము, అదే చెట్టు కాబట్టి జాతి అవుతుంది. అది అంచేది ఇది జాతి ఉత్ప్రేక్ష అని అన్నాడు. అంకుర శబ్దస్య జాతి శబ్దత్వాత్తు జాతి ఉత్ప్రేక్ష్యతే. తర్వాత క్రియోత్ప్రేక్ష. లింపదీవ తమోంగాని వర్షదీవ అంజనం నభా అసత్పురుష సేవేవ దృష్టిర్నిష్ఫలతాం గతా. లింపదీవ తమోంగాని, ఇక్కడ చీకటి వ్యాపించింది. చీకటి వ్యాపించింది అని చెప్పడానికి వ్యాపించింది అని అనకుండగా పూసినట్టుంది అన్నాడు. చీకటి పూసినట్లుగా అన్నాడు. లింపతి ఇవ, చీకటి వ్యాపించడాన్ని చీకటిని పూయడంగా, పూత పూస్తాం కదా, పెయింట్ వేస్తాం కదా, అలాగా అది క్రియ. పూత పూయడం అనేది ఆ క్రియగా ఉత్ప్రేక్షించాడు. వర్షదీవాంజనం నభ, అలాగే ఆకాశము కాటుకను వర్షిస్తున్నట్టుగా ఉంది. ఆ చీకటి వ్యాపించడాన్ని కాటుగా వర్షించడంగా ఉత్ప్రేక్షిస్తున్నాడు అనమాట. తర్వాత అసత్పురుష సేవేవ దృష్టిర్నిష్ఫలతాం గతా. ఇది మామూలుగా ఉత్ప్రేక్షాలంకారమే అనుకోండి. అసత్పురుష సేవలాగా, అంటే సజ్జనుడు కాడు వాడు, ఏదో మూర్ఖుడు ఎవడో అనుకోండి, దుర్మార్గుడు మూర్ఖుడు, వాడి సేవలాగా దృష్టి నిష్ఫలతాంగత, అంటే చూపు నిష్ఫలమైంది. అంటే అసత్పురుష సేవకి చూపుకి అంటే చీకటి వ్యాపించింది కదా, అందుచేత కనబట్టలేదు ఏమేను. అంచేత అసత్పురుష సేవకి చూపుకి ఉపమానోపమేయభావము, నిష్ఫలత్వం సాధారణ ధర్మం రెండిటికి. సరే, యువ శబ్దం ఎలాగా ఉంది అక్కడ. అంచేత రెండవ లైన్ కేవలం ఉపమాలంకారమే. ఆయన అలా రాసిన ఆయన ఎవరు అలంకారం ఉదాహరణ కోసం రాయలేదు కదా. అందుచేత ఇక్కడ పైప్ లైనే ఉత్ప్రేక్ష అలంకారానికి ఉదాహరణ అనమాట. చీకటి వర్షిస్తున్నట్టుగా ఉంది, లేదా చీకటి ఆ శరీరాలకి పూస్తున్నట్టుగా ఉన్నది అని. అంచేత పూత పూయడము వర్షించడము ఈ రెండు క్రియలే. అత్ర లేపన వర్షణ క్రియే తమో నభోగతత్వేన ప్రేక్ష్యతే. ఆ ఆకాశము ఆ చీకటిని నభ
లేపనం చేస్తోంది, పూస్తోంది, వర్షిస్తోంది అనే ఈ రెండు కూడా ఉత్ప్రేక్షించడం చేత క్రియోత్ప్రేక్ష అవుతుంది అన్నమాట. మొదటి వాక్యంలో ఏమో తమః కర్త, చీకటి పూస్తోంది అని. ఆ, రెండవ వాక్యంలో నభః కర్త, ఆకాశం వర్షిస్తోంది అని. తర్వాత ఇంకొక ఉదాహరణ. శైషాస్థలీయత్ర విచిన్వతా త్వం భ్రష్టం మయా నూపురమేకమూర్వ్యాం అదృశ్యత త్వచ్చరణారవింద విశ్లేష దుఃఖాదివ బద్ధమౌనం. శైషాస్థలీ, ఆ స్థలం ఇదే. సా ఏషా స్థలి, ఈ స్థలం అదే అనమాట. సా స్థలి ఏషా, అప్పుడు ఉన్నటువంటి ఆ స్థలి ఇదే. అది ఏది? యత్ర విచిన్వతా త్వాం భ్రష్టం మయా నూపురమేకముర్వ్యాం. ఎక్కడైతే నేను నిన్ను వెతుకుతూ ఉన్నప్పుడు నా యొక్క నూపురం జారి కింద పడిపోయిందో, ఆ నూపురం ఏమో భ్రష్టం మయా నూపురమేకముర్వ్యాం అదృశ్యత త్వత్ చరణారవింద విశ్లేష దుఃఖాతివ బద్ధమౌనం. అది పడిపోయింది, చప్పుడు చేయలేట. ఎందుకు చప్పుడు చేయలేట? ఆమె కాలి నుండి విడిపోయామనేటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ పాపం మౌనాన్ని వహించింది. అంచేత ఆ నూపురం ఏమి ధ్వని చేయలేట. అంటే మామూలుగా అయితే నూపురం జారి పెడితే ఏదో సౌండ్ రావాలి, ఆ సౌండ్ ఏం రాలేదనమాట. ధ్వని ఎందుకు రాలేదు అనే దానికి ఒక కారణాన్ని చూపించాడు. ఏమిటి? ఆ నీ కాలి యొక్క ఎడబాటు. అందే కదా, ఈ కాలికి పెట్టుకుంటారు కదా అందెలు, పూర్వకాలం స్త్రీలు పెట్టుకునేవారు. ఆ ఆ అందెల సౌండ్ ధర్మశాస్త్రంలో ఏమిటంటే, ఆ అందెల సౌండులో ఆవిడ నడక యొక్క సౌండ్ లీనమైపోయి అందెల సౌండే వినపడాలి. అది ధర్మశాస్త్రంలో చెప్పింది. నడక సౌండ్ వినపడకూడదు పైకి. అందుచేత నూపురాలు అప్పుడు ధరించేవారు. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, నీ చరణారవిందము యొక్క విశ్లేషణ వల్ల కలిగిన దుఃఖం, ఆ దుఃఖం వల్ల బద్ధ మౌనం, మోగపోయిందా అన్నట్టుగా, బద్ధ మౌనం ఇవా అన్నట్టుగా నిశ్శబ్దంగా ఉంది. అయితే అది ఇక్కడ నేను చూశాను, ఆ చూసినటువంటి స్థలం ఇదే అన్నాడు. సైషా స్థలి ఎత్ర విచిన్వత త్వాం, నిన్ను వెతుకుతూ ఉన్నటువంటి, విచిన్వత వెతుకుతున్నటువంటి, మయా నా చేత ఉర్యాం భ్రష్టం నూపురం ఏకం, ఆ నేల మీద పడిపోయినట్టు జారి పడ్డటువంటి ఒక నూపురము, అది కూడా త్వచ్చరణారవింద విశ్లేష దుఃఖాత్ బద్ధమౌనమివ, నీ చరణారవిందం నుండి విడిపోవడం వల్ల కలిగిన దుఃఖం వల్ల మౌనంగా ఉన్నటువంటి ఆ నూపురాన్ని అదృశ్యత నేను చూశాను. అది అంటే మయా చూడబడింది, మయా పైన తృతీయ కదా అంచేత నా చే చూడబడింది అని అభిప్రాయం. అలా చూడబడినటువంటి స్థలం ఏది అంటే ఇదే, శైషాస్థలి, ఆ స్థలం ఇదే అన్నాడు. ఇక్కడ ఏమిటంటే, వియోగం వల్ల దుఃఖం కలిగి మౌనం వహించింది అన్నాడు. మౌనానికి కారణంగా దుఃఖాన్ని చెప్పాడు ఇక్కడ. వస్తుతః నూపురానికి ఏం దుఃఖం ఉంటుంది చెప్పండి? నూపురానికి ఏం దుఃఖం ఉండదు కదా. కానీ ఇక్కడ నూపురం దుఃఖం పొంది మౌనం వహించింది అన్నాడు. ఈ దుఃఖపడము అనేది గుణం, గుణోత్ప్రేక్ష అన్నమాట.
అసలు దీన్ని ఒక విధంగా హేతుత్ప్రేక్ష అని కూడా అనొచ్చు. ఆ, ఎందుకంటే దుఃఖ మౌనం వహించడానికి కారణం కాని కారణంగా చెప్పాడు. దుఃఖం కారణం కాదు వస్తుతః, ఎందుకంటే దానికి ఏం దుఃఖం లేదు. అయితే ఆ కారణంగా చెప్పే పదము దుఃఖాత్ అనలేదు, దుఃఖాత్తు మౌనం అనలేదు కాబట్టి హేతుత్ప్రేక్ష అంటలేదు అనమాట. దుఃఖం వల్ల మౌనం వహించి బద్ధ మౌనం మౌనం వహించిందా అన్నట్టుగా ఉంది. అలా ఉన్నటువంటి నూపురాన్ని నేను ఇక్కడ కనుగొన చూశాను. ఆ చూడబడినటువంటి స్థలం ఇదే. అത്ര దుఃఖం గుణ, దుఃఖం గుణం కాబట్టి ఆ గుణోత్ప్రేక్ష అయింది. నూపురం శబ్దం చేయకుండా ఉండడాన్ని ఏం చెప్పారు? మౌనం వహించడం, దుఃఖం వల్ల మౌనం వహించినట్టుగా ఉత్ప్రేక్షిస్తున్నాడు. అది ఇంకేమిటంటే తర్వాతది ద్రవ్యోత్ప్రేక్ష. జాతి ఇచ్చారు, క్రియ ఇచ్చారు, గుణం ఇచ్చారు, ఇప్పుడు ద్రవ్యకి ఇస్తున్నారు. పాతాళమేతన్నయనోత్సవేన విలోక్య శూన్యం మృగలాంఛనేన ఇహ అంగనాభిస్వముఖచ్చలేన కృతాంబరే చంద్రమయీవ సృష్టి. పాతాళమేతత్ నయనోత్సవేన, ఈ పాతాళాన్ని నయనోత్సవేన అంటే కన్నుల పండుగగా, మృగలాంఛనేన శూన్యం విలోక్య, ఆయన మృగలాంఛనుడు చంద్రుడు, చంద్రుడితే శూన్యమైనటువంటి దానిగా చూచి ఇహ ఇక్కడ అంగనాభి స్వముఖచ్చలేన, స్త్రీల చేత వారి ముఖం మిషతోటి, ముఖాలనే మిషతోటి, అంబరే ఆకాశంలో, చంద్రమయీవ సృష్టి కృత ఇవ వర్తతే. చంద్రమయీ సృష్టి అంటే చంద్రుడి వికారమైన సృష్టిగా, అంటే చంద్రుడితో నిండినటువంటి సృష్టిగా కృత చేయబడినది. వలె సృష్టి కృత ఇవ, చంద్రమయమైనటువంటి సృష్టి చేయబడినదా అన్నట్లు ఉన్నది. అంటే పాతాళంలో చంద్రుడు లేడండి. చంద్రుడు లేని ఆ ఆకాశాన్ని చూసి చాలా ఎలాగా అనుకున్నారండి. అయితే అక్కడ స్త్రీలు ఉన్నారండి, ఆ స్త్రీల ముఖాలు చంద్రుడిలా ఉన్నాయండి. కాబట్టి చాంద్రమయీ సృష్టి, చంద్రమయి అన్నారనుకోండి పర్వాలేదు. ఆ చంద్ర సంబంధమైన చంద్రుడు యొక్క సముదాయము సమూహము కలిగినటువంటి, ప్రాచుర్యార్థంలో కూడా మైట్ వాడతారు, వికారార్థమే కాకుండా. అంచేది ఇక్కడ స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చంద్రులు ఎక్కువ ఉన్నారు అన్నమాట. అలాంటి సృష్టి చేయబడిందా అన్నట్లుగా ఉన్నది. అయితే ఇక్కడ చంద్రుడు ద్రవ్యం కదా, అంటే చంద్రస్య ఏకత్వాత్ ద్రవ్యత్వం ఏతాని భావాభిమానే ఉదాహరణాన్ని, అది సంగతి. మళ్ళీ వెళ్తున్నారు ఇంకో లోపలికి. ఈ ఉదాహరణలన్నీ కూడా భావాభిమానము, ఒక పదార్థం ఉన్నది అని భావించడం తోటి చెప్పబడింది. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడైతే మనం ఏం చెప్పాము మొదటి నుంచి, జాతి, ఆ మొక్క భావమే కదా, అభావం కాదు. వస్తూ ఉండే పదార్థమే మొక్క. అదే ఏమైంది మళ్ళీ అలా రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని ఎందుకు వచ్చింది? ఇంతకుముందు జరగట్లేదా? కపోల ఫలకావస్యా
కష్టం భూత్వా తథా విధౌ అపశ్యంత వినాన్యోన్యం ఈదృక్షాం క్షమతాం గతౌ కపోలఫలకావస్యాః కపోలఫలకౌ అస్యాః కష్టం అయ్యో పాపం ఎంత కష్టం కలిగింది అంటాం కదా అంచేత కష్టం అయ్యో అస్యాః కపోలఫలకౌ అంటే ఈమె యొక్క కపోలములు అనేటువంటి ఫలకములు చెక్కిళ్ళు అనేటువంటి చెక్కిళ్ళు కపోలము లాంటి చెక్కిళ్ళు లేతే తథావిధౌ ఆ విధంగా ఉన్నటువంటివి ఏ విధంగా అంటే ఇంతకు ముందు చూసినప్పుడు చాలా బాగున్నాయి అంచేత అంత అందంగా ఇది వరకు ఉన్నటువంటివి అని అర్థం తథావిధౌ భూత్వా ఆ విధంగా ఉన్నటువంటివి ఉండి అన్యోన్యం అంటే ఒకదానితో ఒకటి అపశ్యంతౌ ఇవా చూసుకోలేకపోయినటువంటి ఒకళ్ళు చూడడానికి ఓర్వలేకపోవడం అనమాట ఇక్కడ చూసుకోలేకపోయినవో అన్నట్లుగా ఈదృక్షాం ఇటువంటి క్షామత్వాన్ని అంటే కృషత్వాన్ని గతవు పొందినవి అని ఇక్కడ ఏదో చూసుకోలేకపోవడము అనేది అంటే ఓర్వలేనితనము అనుకోవచ్చు లేదా చూడలేకపోతున్నామే అనేటువంటి బాధ కూడా అయి ఉండొచ్చు బాధ వల్ల కృషించిపోతారు అందుచేత ఈ కపోలములు ఇంతకీ ఏమిటి కపోలములు తెల్లగా ఉన్నాయండి ఆ తెల్లగా ఉన్న కపోలాలను ఏమన్నా అడిగినా కృషించిపోయిన పాలిపోయిన కపోలములు అన్నాడు దానికి కారణం ఏం చెబుతున్నాడు ఒకదాన్ని ఒకటి చూడకపోవడం కారణం ఒకదాన్ని ఒకటి అపశ్యంతవు చూడకపోవడం వల్ల కృషించినటువంటి కపోలములు అన్నాడు అంటే చూడకపోవడం బాధ అనమాట ఒకళ్ళు చూసుకోలేకపోతున్నామే ఆ రెండు కపోలాలు ఏదో అపజల్లులో అన్నదమ్ములు అనుకున్నట్టయితే వాళ్ళు ఒకళ్ళు చూసుకోలేకపోతే బాధపడేది ఎక్కువ అక్క చెల్లెళ్ళండి అంచేత అక్క చెల్లెళ్ళు అనుకుంటే అవి ఒకటి చూసుకోలేకపోతే అంటే కపోలములు ఇటు అటు ఉంటాయి కదా చెక్కిళ్ళు ఒకటి ఎలా చూస్తాయి చూడలేవు ఆ చూసుకోలేకపోవడం చేత ఇటువంటి స్థితిని పాలిపోవడం అనే స్థితిని పొందేయి అని అన్నాడు అత్ర అపశ్యంతౌ ఇది క్రియాయాః అభావాభిమానః ఏవం జాత్యాదవ విఊహ్యం అపశ్యంతం అనేది ఎందుకంటే మామూలు వ్యక్తులైతే చూడకపోవడం ఉంటుంది ఈ చెక్కిళ్ళు చూడకపోవడం ఎలాగా అంటే చెక్కిళ్లలో ఆ క్రియ ఉండదు కదా ఉండే అవకాశం లేదు కదా అందుచేత అభావాభిమానము అన్నాడు అది అక్కడేం లేదు చూడలేకపోతున్నామే అనేటువంటి విరహబాధ వాటిల్లో ఏమీ లేదు లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పి దానివల్ల ఇవి పారిపోయేమో అంటున్నాడు అనమాట అందువల్ల ఇది అభావాభిమానమైనటువంటి క్రియోత్ప్రేక్ష ఇలాగా అభావమైన జాత్యుత్ప్రేక్ష ఇత్యాదులు కూడా ఉంటాయి అవి మీరు ఇంక ఊహించుకోండి అని చెప్పారు చెప్పి తర్వాత ఇంకొకటి ఏమి ఇస్తున్నారంటే స్వరూపోత్ప్రేక్ష యథా ఇత్యాదుదాహరణం హేతుత్ప్రేక్ష యథా విశ్లేష దుఃఖాదివబద్ధ మౌనం ఇత్యాదో మళ్ళీ ఇందాక అనుకున్నాం మనం హేతుత్ప్రేక్షగా కూడా చెప్పొచ్చని అక్కడ విశ్లేష దుఃఖాదివబద్ధ మౌనం అక్కడ దుఃఖాత్ అనే పదం ఉందా దుఃఖాతను ఉంది కదా ఇందాక లేదనుకున్నాను విశ్లేష దుఃఖాదివబద్ధ మౌనం అక్కడ దుఃఖాత్ అనేది హేతు ఉంది కాబట్టి
లేని హేతువును ఉన్నట్టుగా చెప్పాడు కాబట్టి అది హేతుత్ప్రేక్ష అన్నారు. అదే గుణోత్ప్రేక్ష కూడా మనకి ఇచ్చారనుకోండి, దాన్ని హేతుత్ప్రేక్షగా కూడా చెప్పొచ్చు అని ఇందాక ఒకసారి అనుకున్నాం. ఇందువల్ల దుఃఖం వల్ల మౌనము అంటున్నాడు. ఆ శబ్దం చేయకపోవడం, ఆ శబ్దం చేయకపోవడానికి దుఃఖమేమీ కారణం కాదు. కారణం కాని దాన్ని కారణంగా ఊహిస్తే హేతుత్ప్రేక్ష. అది గుర్తుపెట్టుకోండి. కారణం కాని దాన్ని కారణంగా ఊహిస్తే హేతుత్ప్రేక్ష. సరే, అంచేది ఇక్కడ విశ్లేష దుఃఖాదివ బౌద్ధమౌనం ఇత్యాదౌ హేతుత్ప్రేక్ష. అంటే పైన కూడా ఇంకా ఉదాహరణ చూపించారనుకోండి, ఒకసారి చదువుతాను, పోనీ వదిలేయడం ఎందుకు. గుణస్య నిమిత్తత్వం యథా నవవిశలతా కోటి కుటిల. ఇందాక చంద్రలేఖ ఆ చంద్రుణ్ణి ఏ విధంగా చెప్పాడు? నవబిస నవబిసలతా కోటి కుటిల అన్నాడు. తామర కొత్తదైన తామర తుగుడు చివర వలె కుటిలమైనటువంటి అటువంటి చంద్రుడు శివుడి నెత్తి మీద ఉన్నాడు అన్నాడు. ఆ చంద్రుణ్ణేమో అంకురంగా అక్కడ ఉత్ప్రేక్షించాడు. అంటే దానికి నిమిత్తం చెప్పాడు అనమాట. ఇత్యాది కుటిలత్వస్య నిమిత్తత్వం అనమాట. అలాగే క్రియాయా యథా ఈదృక్షాం క్షామతాం గతౌ ఇత్యత్ర క్షామతాగమనస్య. ఈ క్షామత్వాన్ని పొందడం, ఈ క్షామత్వాన్ని పొందడానికి నిమిత్తంగా దాన్ని చెప్పాడు. క్రియను ఎక్కడ? ఈ శ్లోకంలోనే, ఇప్పుడు మనం అనుకున్న శ్లోకంలోనే. ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేకపోవడం అది నిమిత్తం అనమాట ఈ క్షామత్వాన్ని పొందడానికి. ఏతే నిమిత్త ఉపాదానస్య ఉదాహరణే. మనకి ఆ భేదాలు చెప్పినప్పుడు నిమిత్త ఉపాదానము, నిమిత్త అనుపాదానము అని చెప్పారు వేదంలో. అవి నిమిత్త ఉపాదానానికి కూడా ఉదాహరణలు అవుతాయి అన్నాడు. అలాగే అనుపాదానానికి లింపతీవతమోంగాని ఇత్యుదాహరణం. అంటే చీకటిని పూస్తున్నట్టుగా ఉంది, చీకటి శరీరాలని పూస్తున్నట్టుగా ఉన్నది అన్నప్పుడు కారణాన్ని చెప్పలేదు, నిమిత్తం చెప్పలేదు. అంచేత అది నిమిత్తము అనుపాదానానికి అది ఉదాహరణ అన్నారు. అలాగే విశ్లేష దుఃఖాదివ బద్ధ మౌనం అనేది హేతుత్ప్రేక్ష కూడా ఉదాహరణ. తర్వాత స్వరూపోత్ప్రేక్ష యథా. ఇప్పుడు అదే వస్తుత్ప్రేక్ష, స్వరూపోత్ప్రేక్ష అని కూడా అంటారు. దానికి ఉదాహరణ చూపిస్తున్నారు. కుబేరజుష్టాం దిశముష్ణరశ్మౌ గంతుం ప్రవృత్తే సమయం విలంఘ్య దిగ్దక్షిణా గంధవహం ముఖేన వ్యలీక నిశ్వాసమివోత్ససజ్జా. కుబేరజుష్టాం దిశముష్ణరశ్మౌ. ఆ ఉష్ణరశ్మి అంటే ఉష్ణరశ్మయ యస్య సహా ఉష్ణరశ్మి సూర్యుడు. అంటే ఉత్తరాయణంలో ఆయన చాలా వేడిగా ఉంటాడు. అందువల్ల కుబేరజుష్టాం దిశం గంతుం ప్రవృత్తే ఉష్మరశో. అది ఉత్తరాయణంలో ఏమంటాం మనం? సూర్యుడు ఉత్తర దిక్కుగా వెళుతూ ఉంటాడు అని చెప్పాం. దక్షిణాయనం అంటే దక్షిణ దిక్కు మించి గమనము, ఉత్తరాయణంలో ఉత్తర దిక్కు మించి గమనము. అంటే పడమరకి వెళ్తాడు కదా ఆయన, ఇటైనా అటైనా పడమరకే చేరుకుంటాడు. ఆయన డెస్టినేషన్ రోజు అదే కదా. అంచేత ఆ కుబేరజుష్టాం, ఆయన కుబేరుడు ఉండేటువంటి దిక్కు ఉత్తర దిక్కు. ఆ ఉత్తర దిక్కుకి ఎప్పుడు వెళ్తున్నాడు ఆయన? వెళ్తున్నాడు. ఉష్మరశ్ను గంతుం ప్రవృత్తే. ఆ ఉత్తర దిక్కుకు
వెళ్ళడానికి ప్రవర్తించినప్పుడు అను సమయం విలంఘ్య దిగ్దక్షిణా గంధవహం ముఖేన వ్యలీక నిశ్వాసమివోత్సర్జా. అలాగైన ఉత్తర దిక్కుకు వెళ్ళడానికి ప్రయాణం ప్రారంభించినప్పుడు, అంటే ఉత్తరాయణంలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు అని. ఈ దక్షిణ దిక్కు, ఆ దిక్కు ఏం చేసిందట? ముఖేన, తన ముఖంతో వ్యలీక నిశ్వాసమివా. వ్యలీక నిశ్వాసం, మామూలుగా వ్యలీకము అంటే అబద్ధము అని అర్థం అనుకోండి. కోపంతో ప్రియుని విరహాన్ని తట్టుకోలేక నిట్టూర్పు విడిచినట్లుగా, అది వ్యలీక నిశ్వాసం ఇవ అంటే ప్రియుని అపరాధం వల్ల కలిగిన నిట్టూర్పు ఇవ అన్నట్లుగా గంధవహం మలయమారుతాన్ని ఉత్సర్జ విడిచిపెట్టెను. అది అంటే మనకి దక్షిణ దిక్కు నుండి మలయపర్వతం, అక్కడి నుంచి వచ్చేటువంటి వాయువు మలయమారుతము అని అంటాం. ఈ దక్షిణ దిక్కు నుండి వచ్చేటువంటి గాలిని ఎట్లా చెబుతున్నాడంటే, దక్షిణ దిక్కు ఆ సూర్యుడు ఉత్తర దిక్కు వెళ్ళిపోయాడు కదా, అందువల్ల ఈ సూర్యుడి యొక్క గమనాన్ని లేదా వియోగాన్ని తట్టుకోలేక ఓ నిట్టూర్పు విడిచినట్టుగా. అంటే ఏంటి? దక్షిణ దిక్కు నుంచి వచ్చే గాలిని ఆ దక్షిణ దిక్కు నిట్టూర్పుగా ఊహించారనమాట. అది ఇక్కడ దీన్ని మనకి ఉదాహరణ ఏమిటి? వస్తుత్ప్రేక్ష కదా, స్వరూపోత్ప్రేక్ష, అదే వస్తుత్ప్రేక్షకి ఉదాహరణ కదా. అది గాలి, ఆ గాలి నిట్టూర్పులా. ఇక్కడ ఉత్ప్రేక్ష దక్షిణ దిక్కు నుంచి వచ్చేటువంటి గాలికిను నిట్టూర్పుకిను, విడవడానికి కాదు. తర్వాత ఫలోత్ప్రేక్ష యథా చోళస్య యద్భీతిపలాయితస్య ఫాలత్వచం కంటకినో వనంతాః అద్యాపి కిం వానుభవిష్యతీతి వ్యపాటయన్ ద్రష్టుమివాక్షరాణి. చోళస్య యద్భీతిపలాయితస్య, అక్కడ ఆయన ఎవరు? చోళరాజు. ఆ చోళరాజు భయపడి పరిగెట్టుకుపోయాడు. ఎవనికి భయపడి అయితే ఆ చోళరాజు భయపడి పారిపోయాడు? ఫాలత్వచం, అతని యొక్క ఆ నుదుట ఉన్నటువంటి చర్మం, ఆ చర్మము కంటకిన వనాంతాః, కంటకిన ముళ్ళు కలిగినటువంటి వనాంతాః అరణ్య ప్రదేశాలు. అద్యాపి ఇప్పటికి కూడా ఇంకా కింవానుభవిష్యతీతి, ఇంకా ఏమి అనుభవించనున్నాయో, ఇంకా భవిష్యత్తులో అనుభవించనున్నాయో కదా అని. ఇది అక్షరాణి వ్యపాటయన్ అక్షయాని ద్రష్టుం, చూడ్డానికో ఇవ అనమాట, అనుకున్నట్టుగా వ్యపాటయన్ చీల్చాయి. అంటే ఈ ప్రస్తుతం ఒక రాజుగారు ఉన్నారు. ఈ రాజు యొక్క శత్రువు ఆ చోళరాజు. ఈయన దాటికి భయపడిపోయి పరిగెత్తుకుపోయాడు. ఈ పరిగెత్తుకుపోతుంటే ఈ చెట్లలో ముళ్ళ చెట్లు అవి కూడా ఉంటాయి కదా,
భయంతో పరిగెట్టేటప్పుడు అవి ముళ్ళ చెట్లు మామూలు చెట్లు అవన్నీ గవబా పరిగెత్తుకుపోవడమే చూస్తారు. అప్పుడు ఏమైందిట, ఆ ముళ్ళ చెట్ల యొక్క ముళ్ళు ఆయన నుదుటి మీద గీసుకున్నాయి. ఆ నుదుటి మీద గీసుకోవడానికి ఎట్లా అంటున్నాడు, ఆ బ్రహ్మగారి నుదుటి మీద రాతి ఏం రాశాడో చూద్దామని అవి చర్మం చీల్చి చూద్దాం అనుకుంటున్నాయట. ఆ ముళ్ళు 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 కలిగిన వన ప్రదేశాలు అన్నాడు అనుకోండి. ఆ ముళ్ళు కలిగినటువంటి వన ప్రదేశాలు ఆయన నుదుటిని చీలుస్తున్నాయి చీలుస్తున్నాయి. ఎందుకు చీలుస్తున్నాయిట? బ్రహ్మ ఏం రాశాడో చూద్దామని చీలుస్తున్నాయి. బ్రహ్మ ఏం రాశాడో చూద్దాము అన్నట్లుగా. అక్కడ వస్తుతా ఉన్నది ఏమిటంటే ఆ అడవిలో ఉన్న ముళ్ళు ఆ నుదుటి మీద గీసుకున్నాయి. ఆ నుదుటి మీద గీసుకోవడాన్ని ఏమంటున్నాడంటే, అక్కడ బ్రహ్మ ఏం రాశాడో చూద్దాం అన్నట్లుగా, చూడ్డానికి అన్నట్లుగా ఆ ముళ్ళు గీసుకున్నాయి చీలుస్తున్నాయి అని చెప్పాడు. ఫలోత్ప్రేక్ష అనమాట. ఫలోత్ప్రేక్ష ఏమిటి? అక్కడ ఫలం ఏమిటంటే, చీల్చడానికి ఫలం ఏమిటి? ఆ బ్రహ్మరాజ్ చూడటం. బ్రహ్మగారు రాసిన వ్రాత కనుక్కోవడమే చీల్చడానికి ఫలం. అంచేత ఈ ఫలంగా ఉత్ప్రేక్షించాడు. అక్కడ ఏమైనా బ్రహ్మరాతి కనబడుతుందా? చీలిస్తే కనబడదు. అంచేత కానీ ఫలం కాని దాన్ని ఫలంగా ఊహించాడు అనమాట. అవి ముళ్ళు అక్కడ చీల్చేయడానికి ఫలం అదిగా ఆ బ్రహ్మరాత కనపడ్డమా? కాదు కదా. అందుచేత బ్రహ్మరాత అనేటువంటిది ఫలం అక్కడ లేదు కాబట్టి, ఫలం లేని దాన్ని ఫలముగా ఊహించేది కాబట్టి ఇక్కడ ఫలోత్ప్రేక్ష అవుతోంది. అది చోళస్యద్భీతి ఫలాయితస్య ఫాలత్వచం కంటకి నో వనంతా అద్యాపి కిం వాను భవిష్యతీతి వ్యపాటయన్ ద్రష్టుమివాక్షరాణి. అది ఇంకా ఈ పైన కూడా భవిష్యత్ కాలంలో కూడా ఇంకా ఏమేమి అనుభవిస్తాడో వీడు అని బ్రహ్మగారు రాజు చూస్తే తెలిసిపోతుంది కదా అని అవి చీలుస్తున్నాయట. సరే, నెక్స్ట్. ఏవం వాచ్యోత్ప్రేక్షాయ ఉదాహరణ దిక్ దత్త. వాచ్యోత్ప్రేక్షకి ఈ విధంగా నేను ఉదాహరణలు ఇవ్వడం అయింది. ఇంకా ప్రతీయమానోత్ప్రేక్ష యథా. అది అంటే డైరెక్ట్గా మనకి ఉత్ప్రేక్ష చెప్పేబడితే అది వాచ్యోత్ప్రేక్ష అవుతుంది. సాధారణంగా అలంకారాలన్నీ వాచ్యంగానే ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఒక అలంకారం చేత వేరొక అలంకారం సూచింపబడుతుంది వ్యంగ్యంగా. అప్పుడు ప్రతీమానం అవుతూ ఉంటుంది. అందుచేత ఏమిటంటే సాధారణంగా వాచ్యోత్ప్రేక్ష ఉంటుంది. ఆ వాచ్యోత్ప్రేక్షకి దిగ్మాత్రంగా మేము ఉదాహరణలు ఇచ్చాము. ఈ పైన ప్రతీయమానోత్ప్రేక్ష ఎలా ఉంటుందో చూపిస్తున్నాము అన్నాడు. మహిళా సహస్రభరితే తవ హృదయే సుభగాస అమాంతి దివసం అనన్యకర్మ అంగం తన్వపి తనయతి. సుభగా అనేది సంబోధన. ఇది పురుష సంబోధన. ఓ మంచి సుందరుడా అని అర్థం. మహిళా సహస్రభరితే, వేల కొలది ఆ స్త్రీలతోటి నిండిపోయినటువంటి మహిళా సహస్రభరితే తవ హృదయే, నీ యొక్క హృదయంలో అమాంతి సా, ఆ పట్టనటువంటి, అప్పటికే ఆయన హృదయం
ఆక్యుపైడ్, వేల మంది స్త్రీలతోటి నిండిపోయింది. ఇంకక్కడ చోటు లేదు. అంచేది ఇంకొక ఆమె అక్కడ పట్టదు. అంచేత అమాంతీసా అలా పట్టనటువంటి ఆమె దివసం అనన్య కర్మ, రోజంతా కూడా ఇంకే పని లేనటువంటిదై తన్వపి అంగం తనయతి, అసలే ఆవిడ తన్వంగి. ఆడవాళ్ళు ఇదో ఇదంతా కవుల యొక్క ఊహలు, కొంత వాస్తవం కూడా ఉండొచ్చు అనుకోండి. అంచేత సన్నగా ఉన్నట్టయితే అందంగా ఉంటారని, సాధారణంగా సన్నగా ఉన్నారని వ్యాఖ్యానిస్తున్నారు, వర్ణిస్తూ ఉంటారు. ఆవిడ అసలే సన్నం, కానీ ఇంకా సన్నబడిపోతుందట. ఎందుకోసం? ఆల్రెడీ ఆయన హృదయంలో 1000 మంది ఉన్నారు కదా, చోటు లేదు. అయ్యో ఇప్పుడు చూడండి, లిఫ్ట్ ఎక్కుతాం అనుకోండి, అదేదో ఆ, ఈ 8 మనుషులు ఎక్కచ్చు అని, 8 ఎక్కచ్చు, ఏదో 80 కేజీలను ఏదో మరి 80 కేజీలు కుదరలేండి అని ఏదో 200 కేజీలు ఎంతో, అంతకంటే ఎక్కడానికి వీలు లేదు, లేకపోతే 300 కేజీలు అంతకంటే ఎక్కడానికి వీలు లేదు, ఏదో పెడతాడు కదా బోర్డు. అంచేది ఏం చేస్తుంటారు ఎక్కేవాళ్ళు, అది చూసుకుని అవసరం అయితే బాగా లావుటాయని, ఇది బాబు దిగిపోవయ్యా బాబు అంటారు. సన్నగా ఉంటే పర్వాలేదు, మీరు సన్నగానే ఉన్నారు కదా రండి అంటారు. అంటే అలాగే ఏమిటనమాట ఇక్కడ, ఆయన హృదయం అసలు ఆల్రెడీ ఆక్యుపైడ్, చాలా మంది ఆయన హృదయంలో ఉన్నారు. ఈవిడ కూడా చోటు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. చోటు సంపాదించాలంటే అక్కడ చోటు తక్కువగా ఉంది మరి. సన్నగా ఉన్నట్టయితే కొంచెం కూర్చోడానికి చోటు ఉంటుంది కదా లోపల, అయితే కిక్కిరిసిపోయి, ఇప్పటికే బస్సు కిక్కిరిసిపోయింది మహిళలకి ఉచిత ప్రయాణం వల్ల. అంచేత ఇంకో మహిళ కూడా బస్సు ఎక్కుదామని ట్రై చేస్తుంది అనమాట. అప్పుడు ఆవిడ ఏమనుకుంటారు, బాగా సన్నగా ఉంటే ఎలాగో అలాగే ఎక్కేయచ్చు, లోపల నుంచోవచ్చు, కూర్చోవచ్చు అనుకుంటుంది అనమాట. అందుచేత తన్వపి, తను మళ్ళీ ఇంకా తన్వపి తనయేది, అసలు ఇప్పటికే ఆవిడ సన్నంగా ఉందిట, ఇంకా సన్నగా ఉండడానికి ప్రయత్నిస్తుంది అనమాట. అది ఇక్కడ అత్ర అమాంతి ఇత్యత్ర అవర్తమానేవా ఇది తనూకరణ హేతుత్వేన ఉత్ప్రేక్షితం. ఆవిడ ఇలాగ తరుగుపోవడానికి, కృషించిపోవడానికి కారణం ఏమిటి అంటే, అక్కడ పట్టకపోవడం, ఆయన హృదయంలో పట్టకపోవడం కారణం. ఆ పట్టకపోవడం వల్ల ఇంకా కృషించిపోతుంది అన్నమాట. అంటే హేతువుగా ఉత్ప్రేక్షిస్తుంది అన్నమాట. వాస్తవానికి హృదయంలో పట్టకపోవడం అంటూ ఏం లేదు. ఎందుకంటే హృదయం ఫిజికల్గా ఇంత ప్రదేశంలో ఉండడం అనేది ఉండదు కదా, దాంట్లో ఎంతమంది అయినా పడతారు. అందుచేత హృదయంలో పట్టకపోవడం అనేటువంటిది లేకపోయినా దాన్ని కారణంగా చెప్పి, ఆ కారణం వల్ల ఈవిడ ఇంకా కృషించిపోతోంది అని చెప్పాడు అనమాట. అందువల్ల ఇది హేతుత్ప్రేక్ష, అదండి. ఇది ప్రతీయమాన హేతుత్ప్రేక్ష అన్నాడు. ఎందుకంటే డైరెక్ట్గా ఇందాక చెప్పినట్టుగా ఏదో దుఃఖాతు బద్ధ మౌనమివా అనలేదు. దుఃఖాత్, దుఃఖం వల్ల అని స్పష్టంగా కారణం అక్కడ చెప్పాడు. ఇక్కడ పట్టకపోవడం వల్ల అనలేదు. ఆవిడ కృషించి పట్టకపోవడంతో పట్టనటువంటిదై కృషించినప్పటికీ ఇంకా కృషిస్తోంది అన్నాడు. ఇంకా కృషించడానికి కారణం ఏమిటి అంటే మనం ఊహించాలన్నమాట. అక్కడ చోటు లేకపోవడం, పట్టకపోవడం కారణం. అంచేత ఇది ప్రతీయమానమైన హేతు, సాక్షాత్తు వాచ్యమైన హేతువు కాదనమాట. అది ఇప్పుడు మనం చూడండి, అదేమిటది, స్థూలో దేవదత్త దివా పీనో, పీనో దేవదత్త దివాన భుంక్తే అని చెబుతుంటారు. దేవదత్తుడు మంచి బాగా దిట్టంగా ఉన్నాడు, కానీ ఇతను బగలహలు భోజనం చేయడండి అన్నారు.
అదే పొగలు భోజనం చేయకుండా ఈయన ఇంత లావు ఎలా అయ్యాడు అనుకోండి. అంటే పొగలది రాత్రిది కలిపి రాత్రి తినేస్తున్నాడు ఆయన. ఉపవాసం ఉన్నానని చెప్పి కార్తీక నక్తాలు చేస్తారు కదా. కార్తీక నక్తాల్లో మధ్యాహ్నం భోజనం చేయరు పాపం. మధ్యాహ్నం భోజనం చేయలేదనే బాధతోటి రాత్రి ఏమిటంటే 2 పూటలదే కలిపి తినేస్తారు. మళ్ళీ రేపు రాత్రి దాకా తినడానికి ఉండదు కదా అంచేత. అందువల్ల ఈనో దేవదత్త దివాన భుంక్తే అదే అర్థం. అక్కడ దివా భోజనము, దివా అభోజనము రాత్రి భోజనాన్ని ఆక్షేపిస్తోంది. అంటే దీన్ని అర్థాపత్తి అంటారు ప్రమాణాల్లో. సరే, ముందుకెళ్దాం. శ్లిష్ట శబ్ద హేతుక యథ, దీని తర్వాత చెప్తున్నాడు ఇంకోటి. శ్లిష్ట శబ్ద హేతుక అంటే ఆ హేతు శ్లిష్టమైన శబ్దములతో దాన్ని అలంకారాన్ని చెప్పినట్టయితే అది శ్లిష్ట శబ్ద హేతుకమైన ఉత్ప్రేక్ష అలంకారం. ఇప్పుడు ఇంతకు ముందు హేతు ఉత్ప్రేక్షే. అంతకుముందు దుఃఖాత్ బద్ధమౌనమివ అన్నది హేతు ఉత్ప్రేక్షే. ఆ దుఃఖాత్ బద్ధమౌనమివ అన్నదేమో వాచ్యమైన హేతు ఉత్ప్రేక్ష. ఆమంతి తన్వపి తనయతి అనేటువంటిది అలాగనమాట. అలా మనం ఆ ముక్కలే గుర్తుపెట్టుకోవడం, శ్లోకం అంతా మనకి గుర్తున్నా లేకపోయినా అనేటువంటి దాంట్లో ప్రతీయమానటువంటి హేతు ఉత్ప్రేక్ష. ఇప్పుడు ఏం చెబుతున్నాడంటే శ్లిష్ట శబ్దాలు కలిగిన హేతు ఉత్ప్రేక్ష చెబుతున్నాడు. అనన్య సామాన్యతయా ప్రసిద్ధ త్యాగీతి గీతో జగతీతలే యః అభూదహం పూర్వికయా గతానాం అతీవ భూమి స్మరమార్గణానాం. అనన్య సామాన్యతయా ప్రసిద్ధ యః, యః ఎవడైతే ఈ జగతీతలే ఈ భూమి మీద అనన్య సామాన్యతయా అంటే అతడితో సమానమైన వాడు వేరొకడు లేడు అన్న విధంగా ప్రసిద్ధమై ఉన్నాడు. అతడు త్యాగి ఇది అంటే బాగా త్యాగగుణం కలవాడు అని చెప్పి గీత ప్రశంసింపబడుతూ ఉంటాడు. అహం పూర్వికయా అంటే అహం పూర్విక అంటే నేను అనేది పూర్వమందు కలిగినటువంటిది. అహం పూర్వికయా ఆగతానాం స్మరమార్గణానాం అంటే నేను ముందంటే నేను 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 అంటారు. అహమహమికయా అంటూ ఉంటారు కదా. అహమహమికయా వస్తూ ఉంటారు ఏదైనా ఒక విషయంలో ఇవ్వడానికి. ఇప్పుడు చూడండి, రామాలయానికి ఎవరికి చందాలు అవి ఇదివరకు ఇవ్వమంటే అహమహమికయా ఇచ్చేసారు. వాళ్ళ ఎక్కువైపోయింది అక్కడ వాళ్ళకి. అంచేది అలా అహమహమిక కొన్ని కొన్ని విషయాల్లో అహమహమికయా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. అలాగా అంటే అహం పూర్వికయా అంటే నేను ముందుంటాను అందరూ ముందుకు వచ్చేస్తున్నారు. అలా వస్తున్నటువంటి స్మర మార్గణానాం, ఇక్కడ స్మర మార్గణానాం యాచకులకు అని ఒక అర్థము, మన్మథ బాణాలకు అని ఒక అర్థము. అతీవ మిక్కిలి భూమి ఆసీత్ అంటే స్థానము అయ్యాడు అని అర్థం. అంటే మరి త్యాగి కదా ఆయన, త్యాగి కాబట్టి ఆయన అస్తమాడు దానాలు చేస్తున్నాడు. దానాలు తేవడం వల్ల ఆయన చాలా మహాదాత అంటే అని పేరు వచ్చేసింది. మహాదాత అని ప్రసిద్ధి పొందిన వాడి దగ్గరికి అప్పుడు ఏమంటారు, ఎవరు ఏది కావాలన్నా ఆయన ఉన్నాడు కదా అని వెళ్ళిపోతుంటారు. అంచేత అహమహముగా వాళ్ళంతా చాలా మంది ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అలా రావడానికి లక్ష్యభూతుడు అయ్యాడు ఆయన. వాళ్ళంతా రావడానికి లక్ష్యం అయ్యాడు ఆయన. అది భూమి అంటే అక్కడ అయ్యాడు అన్నాడు. ఇక్కడ అత్ర ధర్మ విషయే మార్గణ శబ్ద శ్లిష్ట. ఈ మార్గణ శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి.
ఏమిటంటే స్మర మార్గణానాం ఒకటేమో మన్మథ బాణములు, రెండవది స్మర అనే శబ్దానికి మామూలుగా స్మృతి ఉంది కదా. స్మృతి స్మృధాతు, స్మృధాతు మించే స్మర ఏర్పడింది. కాబట్టి స్మర శబ్దానికి ధర్మశాస్త్రం అని కూడా అర్థం. అంచేత ఆ ధర్మ మార్గణులు, ధర్మాన్ని వెతికేటువంటి వారు, యాచకులు ఏం చేస్తారు, ఎవరు ధర్మ మార్గంలో నడుస్తున్నారో వాళ్ళని అడుగుదామని చూస్తారు. ఎందుకంటే వాడి ధర్మ మార్గంలో నడిచేవాడే దానం చేయడానికి చూస్తాడు. అందుచేత ధర్మ మార్గణానాం, అది ధర్మాన్ని కాదు, స్మర మార్గణానాం అనేటువంటి చోట ఏమైందంటే ఈ మార్గణ శబ్దము ధర్మ విషయే అని చెప్పారు కదా. మార్గణ శబ్ద సృష్ట, మార్గణ అంటే మృగయతీతి మార్గణ. మార్గణ శబ్దానికి అర్థం ఏంటి? మృగ అన్వేషణే, వెతకడం. ఈ బాణం కూడా తన లక్ష్యాన్ని వెతుక్కుని కొడుతుంది. అంటే గురి చూసి కొట్టేది బాణం ప్రయోగించేవాడే అనుకోండి, విలుకాడే అనుకోండి. బాణపక్షంలో మనం ఆలోచిస్తే ఏమవుతుంది, బాణం అంటే అక్కడ 4 రకాలు ఉండొచ్చు వస్తువులు ఎదురుకుండా. ఈ విలుకాడు ఏదో మధ్యలో ఉన్న రెండో వస్తువునో మూడో వస్తువునో లక్ష్యంగా పెట్టుకుని బాణం విడిచాడు. అంచేత అక్కడ బాణానికి మనం, బాణం కూడా 4టిని చూస్తుంది అనుకుంటే ఆ బాణం ఆ 4టిలో తన లక్ష్యం ఏదో దాన్ని వెతుక్కుని కొడుతుంది అనమాట. అంచేత మార్గణ శబ్దం ఇటు బాణానికి సరిపోతుంది. ధర్మం చేసేవాడిని వెతుక్కుంటారు కాబట్టి యాచకులకి మార్గణ శబ్దం కుదిరింది అనమాట. మార్గణ శబ్ద శ్లిష్ట. ఇప్పుడు శ్లిష్ట శబ్దం వల్ల ఈ హేతుత్ప్రేక్ష ఎట్లా కుదిరిందో చెప్పాడు. ఎలాగా? అభూతహం పూర్వికయా గతానాం స్మరమార్గణానాం అతీవా మిక్కిలి భూమి ఆసీత్. ఇక్కడ ఏమన్నాడు? శ్లిష్ట శబ్ద, ఒక్క నిమిషం ఉండండి. శ్లిష్ట శబ్ద హేతుకా యథా అభూ అహంజతయా ప్రసిద్ధ త్యాగీతి గీతో జగదీతరేయ అభూదహం పూర్వికయా గతానాం అతీవ భూమి పరమార్గణానాం. ఇక్కడ అతడు యాచకుడకు మిక్కిలి లక్ష్యమవుతున్నాడు. అంటే గొప్ప త్యాగి అవడం చేత యాచకులకు లక్ష్యమవుతున్నాడు.
మార్గణ శబ్దానికి బాణం అనే అర్థం ఉంది, కానీ బాణాలకు కూడా మన్మథ బాణాలకు కూడా లక్ష్యం అవుతున్నాడు అనే రెండవ అర్థం కూడా వస్తుంది. అయితే శ్లిష్ట శబ్దాల బలం వల్ల ఉత్ప్రేక్ష అంటాడు. అందువల్ల ఏమనుకోవాలి అంటే ఉత్ప్రేక్షలాగా అసలు ఆ ఉత్ప్రేక్షను సూచించే మాట ఏమి దీంట్లో లేదు వాస్తవానికి. ఆ? అయినప్పటికీ ఊరికే మనం ఎట్లా అనుకోవాలంటే స్పష్టంగా ఉత్ప్రేక్ష అలంకారంగా లేదు దీంట్లో. అయినప్పటికీ ఆ బాణాలకు మన్మథ బాణాలకు లక్ష్యమైన వాడులాగా ఉన్నాడు. వస్తుతః అతడు యాచకులకు లక్ష్యమైనటువంటి వాడు. యాచకులకు లక్ష్యమైనటువంటి వాడు మన్మథ బాణాలకు కూడా లక్ష్యమైనటువంటి వాడిగా ఉన్నాడు అని సమన్వయం చేసుకోవాలి. సరి అయిన ఉదాహరణలో మాత్రం అనిపించట్లేదు నాకు. సర్లేండి, వదిలేండి, అక్కడ పర్వాలేదు. ఇంకోటి ఏమంటున్నారంటే ఉపమోత్ప్ర ఉప ఉపమ ఉపక్రమ ఉత్ప్రేక్ష, ఉపమతో ప్రారంభమయ్యేటువంటి ఉత్ప్రేక్షకు ఉదాహరణ అన్నాడు. కస్తూరి తిలకంతి బాలఫలకే దేవ్యాముఖాంభోరుహే ప్రోలంబంతి తమాలవాల ముకులోత్తం సంతి మౌలావపి యాః కర్ణే వికచోత్పలంతి కుచయోరంకే చ కాలా గురుస్థాసంతి ప్రథయంతు దాస్తవ శివం శ్రీకంఠకంఠత్విషః. ఆ శ్రీకంఠకంఠత్విషః తవ శివం ప్రథయంతు. ఆ ఈశ్వరుడి యొక్క కంఠంలో ఉన్నటువంటి కంఠత్విషః, ఆ నల్లనైనటువంటి కాంతులు. ఎందువల్లంటే శ్రీకంఠుడు అంటేనే విషము కంఠమునందు, శ్రీ శబ్దానికి విషం అని అర్థం కదా. అంచేత విషము కంఠమునందు కలిగినటువంటి ఈశ్వరుడు అంటున్నాడు కాబట్టి అతని కంఠంలో ఉన్న వెలుగులు, ఇంకా నల్లని ఆ కంఠంలో ఉన్న వెలుగులు ఏముంటాయి? విషం మీద నల్లగా కంఠే కాలహ అని అతనికి పేరు కదా. అంచేత ఆ నల్లని కాంతులు అన్నమాట. అవి దేవ్యా ముఖాంభోరుహే, ఆ పార్వతీదేవి యొక్క ముఖాంభోరుహం అంటే వదన పద్మమునందు, అది కూడా ఎటువంటిది? ఆలఫలకే, విశాలమైనటువంటి నూరు కలిగినటువంటి కస్తూరి తిలకంతి, కస్తూరి తిలకం అవుతున్నాయో అన్నాడు. ఈ ఈశ్వరుని యొక్క కంఠములో ఉన్న ఆ విషం అనుకోండి, విషం వల్ల నల్లబడింది. ఆ నల్లని కాంతులు ఆమె పాలఫలకం మీద ప్రసరించి కస్తూరి తిలకంలా ఉంది. కస్తూరి తిలకం, కస్తూరి నల్లగా ఉంటుంది, అంచేత కస్తూరి తిలకంలా ఉంది అని. తర్వాత ముఖాంభోరుహంలో ముఖాంభోరుహే, పద్మం వంటి ముఖమునందు పడ్డప్పుడు ముఖాంభోరుహే రోలంబంతి, తుమ్మెదల్లా ఉన్నాయి. ముఖం మీద ఆ కాంతులు పడ్డప్పుడు, ఎందుకంటే తుమ్మెదలు నల్లగా ఉంటాయి, ఈ కాంతులు నల్లగా ఉన్నాయి, అంచేత తుమ్మెదల్లా అవుతున్నాయో. మౌలౌ అపి, శిరస్సు మీద ఎలా ఉన్నాయి అంటే తమాల వాళ్ళ ముకులోత్తం సంతి, తమాల ఆ వృక్షం యొక్క లేత మొగ్గల్లాగా ఉన్నాయట. అంటే మరి అదే ఉద్దేశం. ఈ తమాల వృక్షము చీకటి చెట్లు అంటారు. ఆ చెట్టు యొక్క మొగ్గలు కూడా మరి చీకటిగా ఉంటాయేమో, నల్లగా ఉంటాయేమో. కాబట్టి మనం ఎప్పుడు చూడలేదు ఎక్కడ, ఇలా కావ్యాల్లో రావడమే తప్ప. అందుచేత ఈ నల్లని కాంతులు ఆ శిరస్సు మీద పడ్డప్పుడు ఎలా ఉన్నాయిట? ఈ తమాల ఆ వృక్షం యొక్క లేత మొగ్గల్లా ఉన్నాయట. కర్ణే, ఆ చెవిలో పడ్డప్పుడు వికచోత్పలంతి,
వికసించిన నల్ల కలువల్లాగా, నల్లగా ఉంటాయి కదా, నల్ల కలువల్లాగా ఉన్నాయట. ఇవన్నీ కూడా ఆయన ఇది ఏమిటిది సనాద్యంత ధాతు వృత్తిలో వచ్చే నామధాతువులు అంటారు. సాధారణమైన క్రియాపదాలు కాకుండా నామధాతువుల్ని ప్రయోగించాడు. ఇప్పుడు కస్తూరి తిలకంతి అంటే కస్తూరి తిలకంలాగా, తిలకమివ ఆచరంతి ఇది కస్తూరి తిలకంతి ఉపమానాదాచారి అని. ఆ? అలా ఆచరిస్తోంది అనే అర్థంలో ఉపమానవాచకం మీద ప్రత్యయం అనమాట. కస్తూరి తిలకంతి. అలాగే ఇంకోటి ఏమిటి, రోలంబంతి, రోలంబా ఇవ ఆచరంతి రోలంబంతి. అలాగే తమాలం బాలం ముకులోత్తంస ఇవ ఆచరంతి ఉత్తంసంతి. అలాగే వికచోత్పలంతి, వికచోత్పలాని ఇవ ఆచరంతి వికచోత్పలంతి. అలాగే ఆ వక్షోజములు అంకే, వక్షోజములు భయపడ్డప్పుడు కాల ఆగురు స్థాసంతి, నల్ల నల్లనేటువంటి అగురు అంటాం కదా. ఇదివరకు మనకి అగురు నల్లగా ఉంటుంది. అది చంటి పిల్లలకి దిష్టి తగలకుండా చుక్కాది పెట్టి చంటి పిల్లలు బొట్టు కూడా ఆ అగురే పెట్టేవారు. నల్లగా ఉండేది. దానిలాగా ఉందట స్థాసంతి. ఆ చుక్కలు నల్లనైనటువంటి చుక్కల్లాగా, దాన్ని మకరికాపత్రాలు అని కూడా అంటారట. తాహవి తవని యొక్క శివం శుభాన్ని ప్రదయించు, విస్తరించుగాక, పెంచుగాక అని అర్థం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఉత్ప్రేక్షలే. అయితే ఇది ఉపమాన పూర్వకమైన ఉత్ప్రేక్ష, ఉపమోత్ప్రేక్షకు ఉదాహరణ అన్నాడు. ఎందుకంటే ఆ నల్లనైనటువంటి కాంతులు కస్తూరి తిలకంతి, కస్తూరి తిలకంలా భాషిస్తున్నాయి. ఇక్కడ కస్తూరి తిలకంతి దగ్గర ఇవన్నీ ఇంతకుముందు చెప్పే ఉపమానాదాచార్య అని, అవి ఉపమానములుగా తీసుకోవాలి. ఉపమానవాచకమైతే దాని మీద ఈ కెప్పో కెంగో ఇట్లాంటి పరిచయాలు చేస్తారు. ఉపమానాచార్య వాళ్ళు క్రిప్పులండి. సరే చేస్తారు. అందువల్ల ఏమవుతుంది, అది ఉపమానము అని సంగతి తెలుస్తుంది. అయితే ఉపమానం అంటే ఏమైనా చేసేయాలి, కస్తూరి తిలకము అని చెప్పేసేయాలి. అలా చెప్పకుండా తిలకములా ఆచరిస్తున్నా, ఎప్పుడైతే తిలకంలా ఆచరిస్తున్నాయి అన్నాడో అది ఉత్ప్రేక్ష అవుతుంది అనమాట. తిలకము వరకునే చెప్పితే ఉపమానం అవుతుంది, తిలకంలాగా ఆచరిస్తున్నట్టుగా ఉందన్నమాట. అందువల్ల ఏంటి, ఉత్ప్రేక్ష అవుతుంది. అయితే ఈ ఉపమాత్వం కుదరందే ఉత్ప్రేక్ష కుదరదు. అందువల్ల ఏం చెప్పారు, ఉపమాపూర్వకమైన ఉత్ప్రేక్ష అన్నారు. ఇది బాగానే ఉంది ఉదాహరణ. వెనకడితే ఏమిటో సరిగ్గా కుదరలేదు ఉత్ప్రేక్షకు. మరి ఒకసారి దాని గురించి మరి అసలు టెక్స్ట్ ఏదైనా సంస్కృత వ్యాఖ్య ఎవరిదైనా ఉందేమో చూడాలి. దీంట్లో కూడా ఏదో రాశారు కానీ ఇది స్పష్టంగా చెప్పలేదు. ఎందుకంటే అక్కడ ఉత్ప్రేక్ష ఎట్లా అవుతుందనే దానికి వెనకటి ఉదాహరణలో ఏమాత్రము అక్కడ సూచన ఏమీ అందట్లేదు. సరే, ఇది మాత్రం చాలా చక్కగా ఉంది. కస్తూరి తిలకంతి, రోలంబంతి, ఉత్తంసంతి, వికచోత్పలంతి, కళాగురుస్థాసంతి అని అవన్నీ ఉపమానవాచకాల మీద క్రియాపదాలను చేయడం వల్ల ఉత్ప్రేక్ష బాగుంది. సరే, అత్ర యజ్జపి సర్వ ప్రాతిపదికేభ్యః క్విప్పితి ఉపమానాత్ క్విప్ విధౌ ఆముఖే విధౌ ఆముఖే ఉపమా ప్రతీతి తథా విమానస్య ప్రకృతే సంభవ ఔచిత్యాత్ సంభావనోత్థానే ఉత్ప్రేక్షాయాం పర్యవసానం. అది అంతే కదా, సరిపోతుందిగా అనుకున్నాము. ఇవన్నీ కూడా ఉపమానాదాచారే అని క్విప్పు. ఇది సర్వప్రాతిపదికేభ్య కివ్వా వక్తవ్య అని కూడా ఉందనుకోండి. కానీ ఉపమానాదాచార్య చాలా చక్కగా సరిపోతుంది. ఆ క్విప్పు చేసుకో
చెప్పడం వల్ల ఇవన్నీ ఉపమానకుండా ఆ విధంగా ఆచరిస్తున్నాయి అని చెప్పడం వల్ల సంభావన అనమాట. ఆ సంభావన వల్ల సంభావన ఉత్ప్రేక్ష కది, కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారంలో పర్యవసిస్తున్నాయి అని చెప్పారు. చాలు, అక్కడికి చాలు, మిగతా అంతా అనవసరం. ఆయనే గ్రంథ విస్తర భయాత్ నా ప్రపంచిత అంటున్నాడు. మేము కూడా అందుకే గ్రంథ విస్తర భయాత్, వచన విస్తర భయాత్ మేము కూడా అవి వదిలేస్తున్నాము. ఇక్కడికి ఆపేద్దామండి. అయ్యా, ఇక్కడికి ఆపేద్దాము. ఇంకా ఏదో కొన్ని ముందుకు వెళుతున్నారు ఆయన. తర్వాత అలాగే గురువు మిగతా గారు. ఉదాహరణ రేపు చెప్పుకుందాం. ఆ? అలాగే గురువు గారు. శుభం. ఉంటాను మరి. యా.